రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. మనకి మిర్చి తోటకు రావడం అనేది జరిగింది. మనము గత 10-15 రోజులు, గత 20 రోజుల నుండి మనము మందులను ఇవ్వడం అనేది జరిగింది. అంటే స్టార్టింగ్ నుండి కూడా యూజ్ చేశారు. కాకపోతే అప్పుడే ఇప్పుడు గత 10-15 రోజుల నుండి మనకి పూత అనేది స్టార్ట్ కావడం జరిగింది. గ్రోత్ మంచిగా వచ్చి ఒక మోతాదులో వచ్చిన తర్వాత పూత అనేది స్టార్ట్ కావడం జరిగింది. అప్పటి నుండి మనము ఏ మందులను ఇచ్చాము, వాటి యొక్క ఫలితం ఏ విధంగా వచ్చింది రైతు సోదరులకి రైతు మాటల్లోనే విందాము. మనము ముఖ్యంగా స్టార్టింగ్ నుండి గత 10-15-20 రోజుల నుండి మనం ఏమి ఇస్తున్నామంటే ఈ తోటను చూడడం అనేది జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా వైరస్ అనేది అక్కడక్కడ కొన్ని మోతాదులో ఒక్కొక్క చెట్లు వ్యాపిస్తూ ఉన్నాయి. దానికి మనము వైబ్రేట్తో పాటు మనము కాంబినేషన్లో గ్రోత్కు సంబంధించింది మనం తక్షణ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత, అంటే 5 నుండి 10 రోజుల మధ్య కాల వ్యవధిలో మనము ఆ తర్వాత అక్కడక్కడ ముడత అనేది కనిపించడం జరిగింది. ఆ ముడతకు సంబంధించింది మనం మ్యాట్తో పాటు మనం కాంబినేషన్లో క్లిక్ అనేటువంటి ప్రోడక్ట్ను ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనము ఈ విధంగా రెండు డోసులు వాడిన తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా మనం ఏం వాడడం జరిగిందంటే ఫార్గ్రోప్లస్ అనేది వాడడం జరిగింది. అంటే ప్రతిసారి మనము గ్రోత్స్ అంటే ఏదైనా చీడపీడలు సోకితే వాటికి తగినటువంటి మందులను ఇవ్వడమే కాకుండా దానితో పాటు మనము గ్రోత్కు సంబంధించింది అయితే కంటిన్యూస్గా వాడడం జరిగింది. తోట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటివరకు అయితే పూత మంచిగా నిలుస్తుంది. పూత కొంచెం కాయగా రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఏ మందులను వాడాలి రైతులు, వీటిని వాడడం వల్ల రైతులకు లాభం చేకూరిందా, ఫలితం వచ్చిందా లేదా అనేది రైతు మాటల్లోనే మనము తెలుసుకొని వాళ్ళ మాటల్లోనే మనం విందాము. అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఏ డోసులు వాడారు, మీకు ఈ యొక్క మందులను వాడడం వల్ల ఎలాంటి లాభం చేకూరింది? ఇప్పుడు ఆ మందు ఏంది? ఇది ఫర్గ్లోప్లస్ అనేది పూత రావడానికి పనిచేస్తుంది, గ్రోతింగ్ వస్తుంది. ఓకే. అధిక పూతలు తెప్పిస్తూ ఆ పూత అనేది పిందెగా మారి కాయగా సాగడానికి ఈ మందు అనేది యూజ్ అవుతా ఉన్నది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి చెట్లకి అధిక పూత రావడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఈ మందులను మనము రైతు సోదరులకి వేరే వాళ్ళకి ఇవ్వవచ్చా? ఇవ్వవచ్చు, వాడవచ్చా? రైతులకు ఎలాంటి డౌట్ లేకుండా వాడవచ్చా? ఇది వాడడం వల్లనే మా పంట చెట్లకి ఈ విధంగా పూత అనేది రావడం జరిగింది. అంతకుముందు ఈ పూత అనేది లేదు, మాకు ఈ పూత అనేది లేదు. అంటే ఇప్పుడు రైతు మాటల్లోనే మనం ఫార్గ్రోప్లస్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి వచ్చిందనేది రైతు మాటల్లోనే విన్నాము. కాకపోతే రైతు చెప్పిన విధంగానే మనకి పూత వచ్చిందా రాలేదా, దాంతోపాటు ఇప్పుడు 15 రోజుల నుండి మనము గ్రోత్కు సంబంధించినటువంటి మందులను వాడాము. అదేవిధంగా వైరస్కి, అదేవిధంగా మనకి ఈ ఎర్రనల్లి, తామర పురుగు, పచ్చదోమ అలాంటి వాటి మందులను వాడడం జరిగింది. ఇప్పుడు మనం రైతు చెప్పిన విధంగానే కాపు మంచిగా వచ్చిందా రాలేదా, మనం ఇప్పుడు వస్తుందా రావట్లేదా అనేది మనము చూద్దాము. కాకపోతే అయినా ఒక చెట్టును చూద్దాము. ఇప్పుడు ఏ చెట్టును చూసినా కానీ కాపు అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు చిన్న అంటే పూత దశ నుండి కాయ దశకి రావడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు కాయలు చూడండి, సన్నగా మొనదేలి సూది ఆకారంలో వస్తున్నాయి. ఏ చెట్టుకు చూసినా కానీ మనకి కాపు అనేది మంచిగా సెట్ అయింది. పూత కూడా అంత పెద్దగా రాలడం అనేది లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది రైతు సోదరుల యొక్క తోటకు పూత అనేది రాలిపోవడము, ఒకసారి చూపించండి, పూత అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇలాంటి సమస్య అనేది ఏం లేదు. కాకపోతే చూడవచ్చు, ఇప్పుడు కాయ అంటే పూత దశ నుండి కాయగా ఏ విధంగా వస్తుంది ఒక్కొక్క చెట్టుకు చూస్తే మనకు తెలుస్తుంది. అంటే ఈ యొక్క ఫార్గ్రోప్లస్ అనేటువంటి మందు చాలా విపరీతంగా చాలా బాగా పనిచేస్తుంది. కావాలంటే మీరు చూడవచ్చు, ఏ చెట్టుకు చూసినా కానీ చాలా విపరీతంగా వస్తుంది. ఇప్పుడిప్పుడే కాపు అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు చిన్న పూత దశ నుండి కాయ దశలో రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఫార్గ్రోప్లస్ అనేటువంటి మందు చాలా బాగా పనిచేస్తుంది. టోటల్ క్రాప్ సెట్టింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ క్లిక్ అనేటువంటి మందును కూడా మనము ఇవ్వడం జరిగింది గ్రోత్ ప్రమోటర్గా. మరియు సైడ్ బ్రాంచెస్ రావడానికి ఆ విషయం కూడా మనం రైతు మాటల్లోనే విన్నాము. ఒకసారి మీరు చెప్పండి.
తోట మంచి నీట్ గా ఉంటది. దీంతో ముడత ఎలాంటి ముడత లేకుండా ఏం లేకుండా మంచి తేటగా వస్తుంది. తేటగా వస్తుంది, తేటగా ఉంటుంది. ఎలాంటి సైడ్ బ్రాంచెస్ రాకుండా, అంటే ఎలాంటి ముడత రాకుండా, ముడత లేదు. పిలక వస్తుందా? పిలక వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి. ఎలాంటి చిన్న చిన్న దోమలు గిట్లా ఉన్నాయా కానీ క్లియర్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా మనం బూజు తెగులకు అంటే కొమ్మకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు మరియు సైడ్ అంటే కొమ్మకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులకు కూడా మనము మందుని ఇవ్వడం అనేది జరిగింది. ఈ తోటకు కూడా వాడడం అనేది జరిగింది. కావాలంటే ఈ తోటకు కూడా కొమ్మకుళ్ళు తెగులు అనేటువంటి వచ్చాయి, కావాలంటే మీరు చూడవచ్చు. ఈ తోటకు కూడా మనము విల్ట్ కట్ అనేటువంటి మందును, బూజు తెగులకు సంబంధించినటువంటి మందును వాడడం అనేది జరిగింది. మనం రైతు మాటల్లో కూడా ఒకసారి విన్నాము. ఈ మందు ఏ విధంగా పనిచేసింది? ఇది కొమ్మ కొలుడుకు, భూ తెగులుకు, ముఖ్యంగా బూజు తెగులకు, భూ తెగులుకు, కొమ్మ కొలుడుకు, పూత కూడా రాలకుండా ఉంది. ఓకే. ఈ యొక్క మందు, ఈ మందు అనేది అధికంగా పనిచేసేటువంటి వర్క్ దేని మీద అనేది చెప్పడం జరుగుతుంది మేము. ఇది బూజు కొమ్మకుళ్ళుడు అనేది వస్తుంది. కొమ్మకుళ్ళుడికి, బూజుకి సంబంధించినటువంటి మందు ఇది. అదే విధంగా అగ్గి తెగులు, కింద కాండం కుళ్ళి కాండం తెగులు వస్తుంది కదా, దానికి ఈ మందు అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. వాడారు అంటే చెట్టుకు స్ప్రే చేయడం జరిగింది. మేము టోటల్ గా స్ప్రే చేయడం జరిగింది. ప్లస్ కింద వాటర్ కట్టేటప్పుడు కూడా దీన్ని వేసుకోవచ్చు పంపు ద్వారా కానీ. మోతాదు ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ ద్వారా చెట్లకు కాండం దగ్గర కూడా పోసుకుంటా వెళ్ళవచ్చు. ఈ మందు అనేది 100 లీటర్ల వాటర్ లో కలుపుకొని 10 పంపుల డోస్ ఇది. ఒక ఎకరానికి స్ప్రే చేయడం అనేది, ఒక ఎకరానికి స్ప్రే చేయవచ్చు. కింద పోయడం అనేది ఎకరానికి వచ్చేసి 2 డబ్బాలు పట్టడం జరుగుతుంది. అంటే మనం కాండం మొదట్లో పోస్తాం కాబట్టి ఎక్కువ డోస్ అనేది పట్టడం జరుగుతుంది. దీని వల్ల మనకి ఏరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు అనేది తగ్గుముఖం పడుతుంది. అదే విధంగా పచ్చదోమ కూడా కొద్దిగా మామూలుగా ఉన్నటువంటి పచ్చదోమ కూడా చనిపోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క మందుని అదే విధంగా ఈ మందు వల్ల మనకి బూజు తెగులు, కొమ్మ కుళ్ళుడు అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. పర్ఫెక్ట్. ఈ మందుని మనము రైతు సోదరులు వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? వేరే రైతు సోదరులు వాడవచ్చా? ఇదైతే మేము వాడడం జరిగింది, మా దగ్గర మంచిగా పనిచేసింది. దీన్ని నమ్ముకొని ఒక 10 మంది రైతులు వాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అదే విధంగా చూడవచ్చు మీరు ఈ తోటను మనము స్టార్టింగ్ నుండి ఇస్తా ఉన్నాము. ఈ తోటకి ఎలాంటి సమస్య అనేది లేదు ఇప్పటి వరకు. గ్రోత్ కూడా మంచిగా వచ్చింది. ఎలాంటి ముడత రావడం కానీ, ఎలాంటి సైడ్ బ్రాంచెస్ ఎలాంటి ముడత రావడం కానీ, లేదంటే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, కొమ్మ కుళ్ళు కానీ, లేదంటే వైరస్ కానీ అలాంటి సమస్య అయితే ఎక్కడ లేదు. కావాలంటే మీరు చూడవచ్చు, ఒకసారి చూపియండి. ఏ చెట్టుకు చూసినా కానీ ఇప్పుడిప్పుడే కాపు అనేది సెట్ అవుతుంది. పూత కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది. వచ్చిన పూత రాలకుండా మరియు కాపు అనేది మంచిగా రావడము, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు కూడా కావడం అనేది జరుగుతుంది. మంచిగా సూది లేక మొనదేలి వస్తున్నాయి. ఎలాంటి కాయ వంకర కావడం కానీ, లేదంటే కొండి తెగులు కానీ, లేదంటే కాయ మచ్చ రావడం కానీ అలాంటి సమస్యలు కూడా ఎలాంటివి లేవు. కాబట్టి రైతు సోదరులందరూ గమనించగలరు. ఈ యొక్క మందులను మీరు కనుక ఒకసారి వాడి చూసినట్లయితే వీటి యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించగలరు. ధన్యవాదాలు.